కొడతాను. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్. వేదికకు అధ్యక్షత వహించిన గౌరవ శాసనసభ్యులు చింతా ప్రభాకర్ అన్న గారికి, మరి ఈనాటి మన ముఖ్య అతిథి పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు, మరి మనకు ఎలక్షన్ ఎక్కడొచ్చినా మరి నేనున్నాను గెలిపిస్తాను అని ఒక ధైర్యం ఇచ్చిన అన్న హరీష్ అన్న గారికి, మన అభ్యర్థి గౌరవనీయులు పెద్దలు, మరి మనకందరికి కూడా సుపరిచితుడు, మరి సిద్దిపేట కలెక్టర్గా, ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్సీగా, ఈ ప్రాంతవాసి, మన పక్కనే మన శివార్లనే ఇల్లు కట్టుకొని మరి 20 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో మరి సేవలు అందించే మన అన్న వెంకటరామరెడ్డి గారు, మరి మా ఫారూక్ భాయ్ గారు, మరి జైపాల్ రెడ్డి గారు, మరి అదేవిధంగా సుంత లక్ష్మారెడ్డి గారు, మంజుశ్రీ గారు, మరి పుల్లారెడ్డి గారు, మనోహర్ గారు, మరి కొన్నలరెడ్డి గారు, అనురాధ గారు, మరి చంద్రగౌడ్ గారు, మా మల్లగౌడ్ గారు, మరి రాజేందర్ గారు, ప్రభు గారు, బుచ్చిరెడ్డి గారు, నగేష్ గారు, మాణిక్యం గారు, దేవేందర్ అన్న, దేశపాండే గారు, శివ గారు, మా ఎర్రోల శ్రీనివాస్ గారు, మరి మిగతా యువ నాయకులకు, మీడియా మిత్రులకు, గౌరవ సర్పంచ్లకు, ఎంపీటీసీలకు అందరికీ పేరు పేరు నాకు నమస్కారాలు. మీ ఆశీస్సులతో 2014లో మరి మొదటిసారి తెలంగాణ వచ్చిన తర్వాత, మరి రెండవసారి 2019లో కూడా భారీ మెజార్టీతోటి 2 పర్యాయాలు రాష్ట్రంలోనే అత్యధికంగా మరి గెలిపించి నన్ను పార్లమెంటుకు 10 సంవత్సరాలు పంపించినారు. కాబట్టి మీ అందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కారాలు తెలుపుతున్నాను. నిజంగా నాకు కూడా వాస్తవంగా మీ అందరిని ఇంతమంది నాకు ఎప్పటి నుంచో 10 సంవత్సరాల నుంచి కలిసి పనిచేసినాం. మరి గతంలో కూడా మన ఎమ్మెల్యే లేకున్నా, చింతా ప్రభాకర్ అన్న ఓడిపోయినా, వారికి నేను ఎల్లవేళలా ఎప్పుడు అందుబాటులో ఉంటూ మీ అన్ని గ్రామాలు తిరిగి మనం అందరం కలిసి ఒక కుటుంబ సభ్యుల్లాగా 10 సంవత్సరాలు మీతో పనిచేసిన అనుభవం మరి నాకున్నది. ఇక్కడి నుంచి పోవాలంటే నాకు కూడా కొద్దిగా బాధనే ఉన్నది. మరి పెద్దలు కేసీఆర్ గారి డైరెక్షన్, అన్న హరీష్ రావు గారి డైరెక్షన్, మరి దుబ్బాకకు నాకు అవకాశం ఇచ్చిండ్రు. మరి వారి ఆశీస్సులతో అక్కడ కూడా మరి మంచి మెజార్టీతో కూడా నేను గెలిచిన. మరి గతంలో మన ఎమ్మెల్యే లేకపోయినా ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా ఎమ్మెల్యే గెలిచినా, మరి మనకు మెజార్టీ మాత్రం మరి మనకే మెజార్టీ వచ్చింది. 12,000 13,000 మెజార్టీ సంగారెడ్డి నుంచి పోయిన ఎలక్షన్లో కూడా నాకు ఇప్పించిండ్రు. మరి మీరందరూ కూడా నన్ను చాలా జాగ్రత్తగా ఏ విధంగా అయితే గెలిపించిండ్రో మరి నాకు తెలుసు. మరి మీ రుణం నా జన్మలో కూడా తీర్చుకోలేను. ఖచ్చితంగా మరి నేను మీకు ఎప్పుడు కూడా రుణపడి ఉంటా. మరి అదే తరహాలో 2 పర్యాలు కూడా రాష్ట్రంలో అత్యధికంగా మెజార్టీ కూడా మన మెదకు పార్లమెంట్ నుంచి రావడం కూడా చాలా గర్వకారణం. మరి ఈసారి గౌరవ పెద్దలు కేసీఆర్ గారు, మరి వెంకటరామరెడ్డి గారికి మన అన్న డైరెక్షన్లో హరీష్ అన్న గారి ఆధ్వర్యంలో మరి వారికి అభ్యర్థిని మరి నిలబెట్టడం జరిగింది. మరి మనం కూడా గతంలో ఏ విధంగా అయితే పనిచేసినామో అదే తరహాలో మరి 3,60,000 మెజార్టీ 2 పర్యాయాలు కూడా మనకు వచ్చింది. దాదాపు 4 లక్షల వరకు కూడా వచ్చింది. అదే తరహాలో కూడా మనం పనిచేయాలి. ఎక్కడ కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం పాయే, మన ముఖ్యమంత్రి దిగిపాయే, ఏమో అయిపోతుంది అనేది నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నిలబడ్డ అభ్యర్థి కూడా మొన్న నా మీద నిలబడ్డాడు దుబ్బాకల. మరి మీ అందరికీ తెలుసు ఎన్ని అబండాలు మాట్లాడాలనో, ఎన్ని అబద్ధాలు మాట్లాడాలనో. పొద్దున్న లేస్తే సోషల్ మీడియాలో, టీవీల ముందు, డిబేట్ల ముందు ఎన్ని రకాలుగా నన్ను ఇబ్బంది పెట్టిండో కూడా మరి మీ అందరికి కూడా తెలుసు. లాస్ట్కు నాకు కత్తిపోటు పడితే కూడా కావాలనే ఒడిపించుకున్నావు నువ్వు ఓట్ల కోసం అని చెప్పి కూడా ప్రచారం చేసిన ఒక దుర్మార్గుడు ఇలా మన బీజేపీ ఎమ్మెల్యే. ఈ ప్రాంతంలో అన్ని కూడా తెలుసు. ఆయనకు నాయకులు తెలియదు. ఈ ప్రాంతంలో లిటికేషన్ ఉన్న ల్యాండ్ల సర్వే నెంబర్లు తెలుసు, కంపెనీలు తెలుసు, ఏ కంపెనీలో ఏ విధంగా దోసుకోవాలి తప్ప ఆయనకి ఈ ప్రాంతం మీద ప్రేమ లేదు. ఆయన వచ్చేది కలెక్షన్ల గురించి, ఎలక్షన్ల గురించి కాదు. ఖచ్చితంగా కలెక్షన్లు చేసుకోవాలి, డబ్బు దండుకోవాలనే ఒక దుర్మార్గము ఆలోచనతో ఈరోజు ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థి మన అభ్యర్థి బీజేపీ అభ్యర్థి. ఇక కాంగ్రెస్ వల్ల ఇప్పటి వరకు క్యాండిడేట్ను డిక్లేర్ చేయలేదు, వాళ్ళ క్యాండిడేట్లు కూడా దొరుకుతలేరు. ఇక ఈ సోషల్ మీడియాను ఇంకేదో నమ్మి మనం ఎక్కడ కూడా మోసపోవద్దు. ఇలా సోషల్ మీడియా ఎంత దరిద్రంగా తయారైందంటే అసలు దానికి ఏ
బూత్ పదాలు వాడినా కానీ తప్పులేదు. ఇవాళ మనం ప్రజలను నమ్ముకున్నాం, కేసీఆర్ గారిని నమ్ముకున్నాం, మనం ప్రజలకు చేసే పథకాలను నమ్ముకొని మనం ముందుకు పోదాం. ఖచ్చితంగా మరి గతంలో కూడా మరి నాకు మన దుబ్బాకలో కూడా మంచి మేయర్ తోటి గెలిపించిండ్రు. ఇదే అభ్యర్థి నువ్వు పోటే కాదు, నీకు డిపాజిట్ దక్కది, నువ్వు ఎక్కడి నుంచో బతకొచ్చినవు, నీకు ఇక్కడెక్కడిది అని చెప్పి రకరకాలుగా ఎన్నో సందర్భాలలో కూడా మాట్లాడిండ్రు. ప్రజలన్నీ కూడా గమనించిండ్రు. మరి ఏ అభ్యర్థికి సరి అయిన సమయంలో ఏ సమాధానం చెప్పాలో మన ప్రజలకు తెలుసు, మన ఓటర్లకు తెలుసు, మన నాయకులకు తెలుసు. సర్పంచ్ కాడ మొదలుకుంటే, మన వార్డు నెంబర్ దానిక మొదలుకుంటే, ఉప సర్పంచులు కానీ, వార్డు మెంబర్లు కానీ, సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, మన గ్రామశాఖ అధ్యక్షులు కానీ, మరి అందరు కూడా మనం కష్టపడాల్సిన అవసరం ఉన్నది. మరి వచ్చేది మంచి రోజులు మనకే ఉంటాయి. ఇది ఏదో పాల మీద పొంగులాగా ప్రభుత్వం వచ్చిందని వాళ్ళు ఈరోజు మరి హానీమూన్ లాగా ఏదేదో రకరకాలుగా మాట్లాడుతుంది తప్ప, ఈరోజు కాంగ్రెస్ 28 రాష్ట్రాలల్లో మనకు తెలుసు, 2 రాష్ట్రాలలో ఇలా కాంగ్రెస్ పాలిస్తున్నది. ఇవాళ వాళ్ళు ఎన్ని వాగ్దానం, ఎలక్షన్ కోసం ఎన్ని మాట్లాడిండ్రు, ఎన్ని వాగ్దానాలు చేసిండ్రు, మరి ఎక్కడెక్కడ వాళ్ళు అమలు చేయబోతున్నారు, ఎక్కడెక్కడ ఫెయిల్ అవుతుండ్రు ఇవాళ ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఇవాళ కర్ణాటక చూసినట్టయితే చాలా ఘోరాతి ఘోరంగా మరి ఆడ ఫెయిల్ అయిపోయినరు. మరి తెలంగాణలో కూడా ఎలక్షన్ తర్వాత ఏ విధంగా ఉంటుందో మనం కూడా గమనిస్తాం. మరి ఎక్కడైనా కానీ మీ అందరూ ఒక సైనికుల్లాగా ఇవాళ మేము ఈ స్టేజ్ మీద కూర్చున్నామంటే ఇవాళ అందరూ కూడా మీరు పెట్టిన భిక్ష. ఇవాళ మా సర్పంచులు కావచ్చు, మా కార్యకర్తలు కావచ్చు, కార్యకర్తలు లేని లీడర్ కూడా ఎప్పుడు కాడు. ఇవాళ మీరు అదే విధంగా ఒక తరహాలో మళ్ళీ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోలే, కేసీఆర్ గారి డైరెక్షన్లో మళ్ళీ మనం పనిచేయాలి, మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది. మీరందరూ కూడా కష్టపడి గతంలో నా కోసం అయితే ఏ విధంగా అయితే 2 పర్యాయాలు గెలిపించిండ్రో అదే తరహాలో మరి వెంకటరామరెడ్డి గారిని మన భారీ మేయర్తో గెలిపించుకుందాం. నేను కూడా మరి దుబ్బాక నుంచి మొన్న నేను ఓడించిన అభ్యర్థి ఇప్పుడు ఎంపీ అభ్యర్థి అయిండు. నేను కూడా ఖచ్చితంగా గత ఎన్నికల్లో దుబ్బాకలో దాదాపు 62,000 మెజార్టీ మరి ఎంపీ ఎలక్షన్లో కూడా నాకు ఇచ్చిండ్రు. ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా 54,000 మెజార్టీ వచ్చింది. ఇప్పుడు కూడా ఖచ్చితంగా వెంకటరామరెడ్డి గారికి ఇప్పుడే కార్లు అడుగుతున్నాను, అన్న ఎంత మెజార్టీ ఇస్తావని చెప్పి. ఖచ్చితంగా నేను పోయినసారి నాకు ఎంపీగా ఏ విధంగా ఎంత అయితే మెజార్టీ ఇచ్చిండ్రో అదే మెజార్టీ కోసం నేను కష్టపడి పనిచేసి మరి ఇస్తా అని చెప్పి కూడా మరి వారికి నేను ఇక్కడ మాట ఇస్తున్నా. మీరు కూడా అదే తరహాలో అదే డైరెక్షన్లో పనిచేసినట్టయితే మరి మనకు 3.5 లక్షలు మరి మెజార్టీ వచ్చింది. ఖచ్చితంగా మనం అదే మెజార్టీని కూడా తేవాల, కష్టపడితే ఖచ్చితంగా వస్తుందని చెప్పి నేను ఆశిస్తూ మరి నేను కూడా మీరందరూ కూడా పర్మిషన్ ఇస్తే 1-2 రోజులు నేను కూడా ప్రచారానికి కూడా వస్తా ఇడికి. మరి మీ అందరు పర్మిషన్ ఇస్తే ఖచ్చితంగా నేను కూడా వస్తా. మొత్తం నాకు అన్ని గ్రామాలలో తిరిగి మరి మనం చేసిన పథకాలు, మనం చేసే మంచి పనులు, మరి వాళ్ళు చేసే చెడ్డ పనులు కూడా ప్రజలకు మరి విపులీకరించి మరి మనం ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ మరి సమయం ఎక్కువ లేదు కాబట్టి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, వేదిక మీద ఉన్న మరి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. జై తెలంగాణ.